ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ అధికారులు ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన కేవలం 30 సెకన్లలోనే హతం కావడం ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది. ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక ప్రకారం ఇరాన్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ 30 మంది సీనియర్ ఇరాన్ అధికారులు దాడులు చేపట్టే నిమిషంలోపే హతమయ్యారు. ఘర్షణ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం వారిని అంతం చేసిందని ఛానల్ పేర్కొంది. ఒక దేశ అధ్యక్షుడిని ఈ విధంగా నీచాతి నీచంగా హతమార్చడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదికలు భిన్నంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అల్ ఖమేనీ, ఆయన కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడితో సహా పలువురు బంధువులు 30 మంది సీనియర్ అధికారులు మరణించినట్లు వెల్లడించింది. ఈ దాడులు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేశాయని ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే రక్షణ విశ్లేషకుడు యోవ్ లిమోన్ ఇజ్రాయెల్ హయోమ్ పత్రికలో కార్యకలాపాలు కొనసాగుతున్న కొద్దీ వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య విభేదాలు విస్తరించవచ్చని రాశారు. ఇది వ్యూహాత్మక ఘర్షణకు దారితీయొచ్చని ఆయన హెచ్చరించారు. ఇరాన్ దేశాన్ని 30 సంవత్సరాల పాటు ఏకబీన పరిపాలించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు మూలంగా పేరు సంపాదించుకున్న అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా దళాలు బాంబులు వేసి హతమార్చడం జరిగింది. అత్యంత పకడ్బందీగా అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద ఆపరేషన్గా భావిస్తున్న ఈ దాడిలో దాదాపు ఇరాన్ దేశానికి చెందిన సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో పాటు సైన్యాధికారులు, రాజకీయ అధికారులు, ఉన్నత స్థాయి సుప్రీం అధికారులు అంతా మట్టు చేయబడ్డారు. ఈ సందర్భంగా వారిని మట్టుపెట్టడంపై అటు ఇజ్రాయెల్తో పాటు, ఇరాన్తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించడం జరిగింది. వాస్తవానికి 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం రెండవ సుప్రీం లీడర్గా అయతుల్లా ఖమేనీ పేరు సంపాదించుకున్నారు. మారుతున్న పరిణామాల క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో అగ్రరాజ్యం అమెరికాకు కొయ్యగా మారారు. అయతుల్లా ఖమేనీని లక్ష్యంగా మట్టుపెట్టే క్రమంలో అనేక సార్లు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్తో జత కట్టి అమెరికా బలగాలు పకడ్బందీ వ్యూహంతో నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం అయతుల్లా ఖమేనీతో పాటు ఆయన అంచనా గణాన్ని దాదాపు 40 మందిని మట్టుపెట్టడం జరిగింది. వాస్తవానికి ఉదయం జరగాల్సిన ఇరాన్ జాతీయ భద్రతా మండలి సమావేశం మధ్యాహ్నానికి వాయిదా పడిన విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ క్రమంలోనే తమ ఆపరేషన్ను శరవేగంగా అమలు చేయడం జరిగింది. అయతుల్లా ఖమేనీకి వాస్తవానికి బంకర్లు కూడా సీక్రెట్గా ఉన్నాయి. భూగర్భంలో తలదాచుకునే అంగులు కూడా అయతుల్లా ఖమేనీకి ఉన్నాయి. ఒక్క నిమిషం సమాచారం తెలిసినా ఏమాత్రం కూడా అవకాశం ఉన్నా తప్పించుకునేందుకు ఆయనకు అన్ని మార్గాలు కూడా ఉన్నప్పటికీ ఇరాన్ జాతీయ భద్రతా మండలి సమావేశం కావడంతో అత్యంత ఖచ్చితంగా ఆ సమావేశం జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఈ ఆపరేషన్కు నడుము బిగించడం జరిగింది. అమెరికా బలగాలతో కలిసి వైమానిక దళాలు ఒకేసారి ఏకబీన అటాక్ చేయడమే కాకుండా సమావేశంలో ఉన్న ఖమేనీతో పాటు మొత్తం 40 మందిని మార్చడం అనేది ఇక్కడ సంచలనంగా మారింది. వాస్తవానికి మొదటి నుంచి కూడా అగ్రరాజ్య అమెరికా ఆధిపత్యాన్ని ప్రపంచంపై ఉండడానికి కూడా అయతుల్లా ఖమేనీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తిరుగులేని నేతగా ఇరాన్ దేశాన్ని 3 దశాబ్దాల పాటు ఏకబీన తన గుత్తాధిపత్యంలో ఉంచుకోవడం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారు. 86 సంవత్సరాల వయసు కలిగిన అయతుల్లా ఖమేనీ తన జీవిత చరమాంకంలో అనేక విప్లవాత్మకమైన వివాదాస్పదమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఒక విధంగా అమెరికా కూడా ఇజ్రాయెల్తో కలిసి
ఖొమైనీ ఒక దేశ సుప్రీం లీడర్ను హతమార్చడం అంటే ఇది మామూలు విషయం కూడా కాదు. ఇది అంతర్జాతీయంలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయంగా దూకుడుగా అగ్రరాజ్యం ఇజ్రాయెల్ వివరించాయని కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం జరుగుతున్నది. వాస్తవానికి సుప్రీం లీడర్గా ఆయతుల్లా ఖొమైనీకి ఇరాన్లో సర్వాధికారాలు ఉన్నాయి. ఆ పదవి అలాంటిది. అలాంటి స్థితిలోనే ఆయతుల్లా ఖొమైనీ బతికి ఉన్నంత కాలం అక్కడ ఉన్న వనరులపై కానీ, అక్కడ ఉన్న ఆయుధ బావులపై కానీ, అక్కడ ఉన్న సహజ వనరులు సభలపై కూడా తమకు పట్టు దొరికే పరిస్థితులు లేవని గ్రహించిన ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడికి ఒడిగట్టే అనే విమర్శలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా మొత్తం ఈ టార్గెట్ సంబంధించి ఇప్పటికే షియా ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్యగా భావిస్తూనే అక్కడ ఉన్న పరిస్థితులపై కూడా ఇరాన్ అధికార యంత్రాంగం కూడా చకచకా పావులు కల్పింది. అదేవిధంగా ఖాళీ అయిన పదవుల్లో కూడా కొత్త వారిని నియమించడం కూడా చకచకా జరుగుతున్న ప్రక్రియను మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఒక ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ఇండియాలో కూడా హైదరాబాద్ కావచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అమరావతి కావచ్చు, ఢిల్లీ కావచ్చు పెద్ద ఎత్తున షియా ముస్లింలు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. అమెరికా అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఒక దేశ సుప్రీం లీడర్పై విదేశీ బలగాలు విరుచుకుపడమే కాకుండా హతమార్చడం అనేది చరిత్రలో ఇది ఒక మాయన మచ్చలుగా మిగిలిపోతుందని కూడా ప్రపంచ దేశాలు అంటున్నాయి. దీన్ని దురాక్రమణే కాకుండా ఒక దేశ అధినేతను అత్యంత క్రూరంగా బాంబుల దాడులు హతమార్చడం అనేది అత్యంత హేయమైన చర్యగా కూడా అంటున్నారు. దీంతో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఐక్యరాజ్య సమితి దీనికి సంబంధించి కూడా సమీప భవిష్యత్తులో చొరవ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా షియా ముస్లింల ఆధిపత్యం కానీ, షియా ముస్లింల ఉనికి ఉన్న ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల కూడా ఇప్పటికీ పరిస్థితి బగ్గుమనే పరిణామాలు మనం చూస్తున్నాం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయతుల్లా ఖొమైనీ మృతి అనంతరం అక్కడ పరిపాలనను చక్కదిద్దే క్రమంలో రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించే పనిలో అక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఉంది.